ఈ మధ్య అనంతపూర్లో మాత్రం వానలు భారీగా పడుతున్నాయి. నాకు తెలిసి ఇంట్లో పోయేది మంచిది అనుకుంటా. హలో అమిగోస్, నా పేరు వెంకట్, మీరు చూస్తున్నారు ఎన్ఎస్ స్మార్ట్సమ్ వ్లాగ్స్. సో ఇవాళ మన వీడియో వచ్చేసి చాలా మంది అయితే అడిగారనమాట, బ్రో బైక్లో ఫోల్డింగ్ నెంబర్ ప్లేట్ వస్తుంది కదా, అదైతే నీ బైక్లో ఒకసారి ఇన్స్టాల్ చేసి చూపించు అని. సో ఇవాళ మన వీడియో అదే అన్నమాట. మనమైతే ఫోల్డింగ్ నెంబర్ ప్లేట్ అయితే ఇన్స్టాల్ చేసామన్నమాట. చాలా అంటే చాలా ఈజీగా అయితే చేసాము. మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూసారంటే మీకు కూడా క్లారిటీ వస్తుంది. చాలా ఈజీగా అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నేను ఇది ఎక్కడ కొన్నాను, ఏ ప్రైస్లో కొన్నాను, క్వాలిటీ ఎలా ఉంది, ప్రతి ఒక్కటి అయితే ఈ వీడియోలో చెప్తాను. ఇంకో మెయిన్ థింగ్ వచ్చేసి ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏంటంటే, ఇది లీగలా ఇల్లీగలా అనేది క్లియర్గా అయితే చెప్తాను చూడండి మీకు. సో అంతకంటే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే బైక్స్ గురించి, కార్స్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు, ఎంటర్టైనింగ్ వేలు తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని మర్చిపోకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. అలాగే నెక్స్ట్ ఏం వీడియోస్ కావాలో నాకైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఒక బ్రో అయితే కామెంట్ చేశాడనమాట, ఎందుకు బ్రో చాలా రోజుల నుంచి నువ్వు బైక్ని ఇంట్లో పెట్టి మాత్రమే మాడిఫికేషన్స్ అయితే చేస్తున్నావు అని. సో నేనైతే దగ్గర బైక్ తీయక 1 month అయితే అవుతుందన్నమాట, బైక్ బయటికి తీసి తోలక. సో 1 month అయితే నేను బైక్ అయితే తోలకుండా ఉన్నాను అనమాట. ఎందుకంటే రీజన్ చెప్తాను చూడండి. సో అక్కడైతే కనబడుతుంది కదా, అది వచ్చేసి మన మెయిన్ గేట్ అనమాట. అక్కడ నుంచి నేను బైక్స్ అనేవి బయటికి తీస్తాను. సో ఇప్పుడు నేను లోపలికి ఎందుకు పెట్టేశానంటే అక్కడికి వెళ్ళి చూపిస్తాను చూడండి. సో ఇక్కడికైతే వచ్చేసామన్నమాట. ఇది వచ్చేసి మన మెయిన్ గేటు. సో ఇక్కడైతే చెక్క పెట్టాను కదా, మీకు చూపిస్తాను చూడండి ఒకసారి. ఇదన్నమాట మన పరిస్థితి. సో టోటల్గా బండలు అయితే మొత్తం అయితే పగిలిపోయాయి అనమాట. ఎలా పగిలిపోయాయో కూడా అర్థం కావడం లేదు. బైక్ అయితే అస్సలు బయటికి తీసేయలేదు అనమాట. ఓన్లీ చిన్న బైక్ మాత్రమే నేను బోర్డు వేసి మరీ తీస్తున్నాను. సో చాలా ప్రాబ్లంగా ఉందన్నమాట. త్వరలో ఇండ్లు అయితే చేంజ్ కాబోతున్నాము. సో అసలు ఎట్లా విరిగిపోయిందో కూడా అర్థం కావడం లేదు. మొత్తం టోటల్గా అయితే విరిగిపోయింది. సో మీరు చూడొచ్చు, అంతా వీళ్ళు ఈ కట్టే వాళ్ళు కూడా సరిగ్గా కట్టలేదు, అంతా మట్టే ఇది. సో ఊరికే ఇసుక వేసేసి మనకి ఇల్లు ఈ టైల్స్ అయితే వేసేసారనమాట. అందుకనే మొత్తం పగిలిపోయింది. అందుకే నేను బైక్ అయితే దగ్గర 1 month నుంచి అయితే తీయలేదనమాట. జస్ట్ ఫస్ట్లో అయితే ఒక చిన్న పీస్ మాత్రమే పగిలిండే, ఆ తర్వాత నుంచి ప్రతి ఒక్కటి అయితే పగిలిపోయింది. అసలు సిమెంట్ అనేది లేదు లోపల, అంతా ఇట్లా మట్టి అయితే వేసేసారనమాట. అందుకే నేనైతే బైక్ అయితే బయటికి తీయడం లేదు. సరే అదంతా పక్కన పెట్టేస్తే మీకు ఒకసారి నెంబర్ ప్లేట్ అయితే చూపిస్తాను చూడండి ఇన్స్టాలేషన్ వీడియో ముందు. సో మీకైతే ఇక్కడ ఏం కనిపించకపోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ ఫోల్డింగ్లో అయితే ఉందన్నమాట. సో ఇలాగైతే ఫోల్డ్ అవుతుంది మనకి నెంబర్ ప్లేట్ అనేది. సో మీరు నీట్గా చూడొచ్చు. సో ఇక్కడ మ్యాగ్నెట్స్ కూడా వస్తాయన్నమాట. సో ఇక్కడైతే మ్యాగ్నెట్ ఉంది. సో ఇలా పెట్టేసామంటే దీనికైతే అటాచ్ అయిపోతుంది అనమాట. అలాగే ముందర కన్నామంటే ఇక్కడ ఒక మ్యాగ్నెట్ ఉంది. సో దీనికి అటాచ్ అయిపోతుంది అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. కానీ సో దీంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవేంటో నేను వీడియోలో అయితే చెప్తాను. నేనైతే ఇండికేటర్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోలేదు, ఎందుకంటే ఈ ఇండికేటర్స్ ఉన్నాయి కాబట్టి. సో దీని వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసేసాము. సో బైక్ లుక్ అయితే ఇలాగుందనమాట ఇన్స్టాల్ చేసిన తర్వాత. ఇప్పుడు మెయిన్ వీడియో అయితే స్టార్ట్ చేద్దాము, ఇన్స్టాలేషన్ వీడియో. ఒకసారి వీడియోని లైక్ చేశారంటే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే నేను నెంబర్ ప్లేట్ అయితే తెప్పించాను అనమాట. ఇది వచ్చేసి ఫోల్డింగ్ నెంబర్ ప్లేట్, మంచి బ్రాండెడ్ది. సో మంచి క్వాలిటీలో అయితే తీసుకున్నాను. సో ఇది నేను తీసుకునే షాప్ మీ అందరికీ తెలిసిందే, మన అనంతపూర్లో ఉన్న బాంబే బైకర్స్ నుంచి అయితే దీన్ని పర్చేజ్ చేసుకున్నాను. సో మీరు నన్ను అడగచ్చు, దీని ప్రైస్ వచ్చేసి కొద్దిగా ఎక్కువే ఉంటుంది, 700 అయితే పడింది నాకు ఇదైతే. మీరు నన్ను అడగచ్చు, ఆన్లైన్లో 300కి ఉన్నాయి కదా బ్రో, 250కి ఉన్నాయి బ్రో అని. సో 300కి 200కి ఉండే దానికన్నా ఇది క్వాలిటీ వేరే ఉంటుంది. సో దాంట్లో మ్యాగ్నెట్స్ అనేవి వేరే ఉంటాయి. సో ఇది మ్యాగ్నెటిక్ సిస్టమ్తో వస్తుందన్నమాట, చిన్న మ్యాగ్నెట్స్ అయితే ఉంటాయి. సో మీకు అన్బాక్సింగ్ చేసిన తర్వాత దానికి దీనికి తేడా ఏందో చెప్తాను చూడండి. అలాగే మనకి ఐరన్ క్వాలిటీ కూడా చాలా తక్కువ అయితే ఉంటుంది మనకు ఆన్లైన్లో తెప్పించే దాంట్లో. సో వీళ్ళ దగ్గర అయితే మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ అయితే ఉన్నాయి. సో ఈరోజు అయితే వెళ్ళాను చాలా రోజుల తర్వాత. అలాగే మీకు చుట్టుపక్కల ఏదైనా నాయిస్ వస్తూ ఉంటుంది, సో దాన్ని అయితే అవాయిడ్ చేసేయండి కొద్దిగా. ఇప్పుడైతే దీన్ని అన్బాక్స్ చేద్దాము. నేను ఆల్రెడీ తీసైతే చూశాను అనమాట. నీట్గా అయితే ఇలాగైతే ప్యాకింగ్ లేదు ఇంతకుముందు. సో కవర్తో చుట్టేసి అయితే వచ్చిందనమాట. ఇది వచ్చేసి మన ప్రోడక్ట్. సో క్వాలిటీ అయితే ఎక్సలెంట్ అయితే ఉందన్నమాట. సో దీనికైతే డబల్ మ్యాగ్నెట్ అయితే వస్తాయి, మామూలు చాలా దాంట్లో సింగిలే వస్తాయి. సో ఇక్కడ ఒక మ్యాగ్నెట్ ఉంటుంది, అలాగే ఇక్కడ మీరు ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఒక మ్యాగ్నెట్ అయితే ఉంటుంది. సో చాలా బాగుందన్నమాట క్వాలిటీ అనేది. ఒకవేళ మీరు కూడా ఏమైనా పర్చేజ్ చేసుకోవాలంటే వెళ్ళి మన ఛానల్ పేరు అయితే చెప్పండి, మీకు ఎంతో అంత తక్కువకి అయితే ఇస్తాడు ఖచ్చితంగా. అలాగే దీన్ని ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకోవాలంటే మనకు కావాల్సినవి వచ్చేసి
ఇది వచ్చేసి మనకి 13 నెంబర్ది అన్నమాట ఫ్రెండ్స్. సో 13 నెంబర్ దాంతో మనమైతే రిమూవ్ అయితే చేసుకోవాలి. NS200కి ఇక్కడైతే ఉంటాయి 2 బోల్ట్స్. సో ఈ 2 మనకి 13 నెంబర్ అయితే ఉంటాయి. అలాగే 10 నెంబర్ ఒకటి అయితే కావాలి, ఎందుకంటే నేను 10 నెంబర్ది బోల్ట్స్ అయితే వేసుకున్నాను అనమాట మన నెంబర్ ప్లేట్కి. సో దాన్ని రిమూవ్ చేసేకైతే ఈ 10 నెంబర్ అయితే కావాలి. ముందుగా అయితే మనము ఇక్కడ ఉన్నాయి కదా, సో ఈ 2 అయితే రిమూవ్ చేసుకుందాము. ఒకనే ఉన్నాను కాబట్టి వీడియోకి కొద్దిగా కష్టం అయిపోయింది అనమాట. సో ఇదంతా నేను ఇలాగైతే రిమూవ్ చేసేసుకోవాలన్నమాట, యాంటీ క్లాక్ వైజ్ తిప్పి. దీన్ని అంతా రిమూవ్ చేసేసి సెట్ని నేను మీకు చూపిస్తాను చూడండి. సో నెంబర్ ప్లేట్ అయితే రిమూవ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనము మీకు ఇంకో విషయం చెప్పాలి నేను. సో ఇవి వచ్చేసి మనము రిమూవ్ చేసింటే 13 నెంబర్ బోల్ట్స్ అనమాట. సో దీనికి చూసారా మీరు, సిలుమ్ అయితే పట్టేసింది టోటల్గా. సో ఇప్పుడు ఈ సిలుమ్తోనే మనం గట్టిగా అయితే ఫిట్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే అంత ఈజీగా లోపలికి అయితే పోదు. సో మనం గట్టిగా ఫిట్ చేసినప్పుడు ఏంటంటే ఒకవేళ కరెక్ట్గా పోయిందంటే పర్లేదు, ఒకవేళ రాంగ్ అయిందనుకో ఒకటేసారి థ్రెడ్డింగ్ అంతా వెళ్ళిపోతుంది అనమాట. థ్రెడ్డింగ్ పోయిందంటే మళ్ళీ ఇవైతే ఫిట్ కావు మనకి. సో అందుకనే నేనేం చేస్తానంటే ఈ WD-40 అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కొనుక్కోండి. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి ఒక 70 రూపీస్ అయితే పడుతుంది అనమాట ఈ చిన్న బాటిల్. సో ఇది ఎందుకు పనికి వస్తుందంటే మనం బాగా దీన్ని షేక్ చేసుకొని ఈ బోల్ట్స్ పెట్టే ప్లేస్ ఉంటుంది కదా, సో అక్కడైతే స్ప్రే చేసుకోవాలి. సో ఇలాగైతే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా స్ప్రే చేసుకుంటే మనకి అక్కడ ప్లేస్ ఉంటుంది కదా, అదైతే లూజ్ అయిపోతుంది అనమాట. ఎటువంటి ఇబ్బంది లేకుండా స్క్రూస్ అయితే లోపలికి వెళ్ళిపోతాయి. అలాగే స్క్రూస్ మీద కూడా కొద్దిగా అయితే స్ప్రే చేసుకుందాము. సో ఇలాగైతే మనము స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి దీని మీద ఉండే రస్ట్ అంతా రిమూవ్ అయిపోతుంది అనమాట. అలాగే మనం ఈ WD-40 అనే దాంతో చైన్ కూడా నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు. సో చైన్ లూప్ నాది చూస్తున్నారు కదా, చైన్ అనేది నాది ఎప్పుడే కానీ గలీజ్ ఉండదు. సో మీరు చూసుకున్నట్లయితే ఎనీ టైం నీట్గా ఉంటుంది అనమాట. నేను నిజంగా చెప్తున్నాను, దీనికి చైన్ లూప్ చేసి దగ్గర ఒక 1 మంత్ అయితే అవుతుంది అనమాట. అంటే నేను బండి ఎక్కువ తోలేండి. సో ఇంటి ముందర గుంత ఉందని, సో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అది ఎందుకు గుంత పడింది అనేది. సో అయినా కూడా నా చైన్ అయితే ఇలా అయితే మెయింటైన్ చేస్తున్నాను నేను. ఒకవేళ నేను బండి తోలినా కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్లోనే ఉంటుందన్నమాట చైన్ అనేది. సో చైన్ అనేది చాలా ఇంపార్టెంట్ బైక్కి. సో మీరు ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత బాగుంటుందన్నమాట. దీనివల్ల మైలేజ్ తగ్గిపోయే అవకాశాలు కూడా ఉంటాయన్నమాట. అందుకే మీరు చైన్ అయితే జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడైతే మనము మన నెంబర్ ప్లేట్ని అయితే ఫిక్స్ చేసుకుందాము. సో దీన్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలి అంటే మీకు నీట్గా చూపిస్తాను చూడండి. సో మనకి నెంబర్ ప్లేట్ హోల్డర్ అయితే ఇలాగైతే ఉంటుంది చూడడానికి. సో దీన్ని అయితే ఇలా మనము రిమూవ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు దీన్ని ఎలా ఫిక్స్ చేసుకోవాలి అంటే మెయిన్గా మనం చూసుకోవాల్సిండేది, సో ఇలా వైడ్ వచ్చిండే సైడ్ వచ్చేసి మనకి నెంబర్ ప్లేట్ అయితే వస్తుందన్నమాట. మీకు నీట్గా చూపిస్తా చూడండి. సో నెంబర్ ప్లేట్ ఉంది కదా, ఇలాగైతే నెంబర్ ప్లేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఈ పైన ఉన్నాయి కదా ఈ హోల్స్ అనేటివి, దీంట్లో అయితే మనము డైరెక్ట్ బైక్ అయితే ఫిట్ చేసుకోవాలి. సో మీకు వివిధ రకాల బైక్స్కి వేరేగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మన NS200కి మనం వేసుకోవాల్సిండేది, సో దీంట్లో అయినా వేసుకోవచ్చు, దీంట్లో పడుతుందో లేదో చూడాలి, ఒకసారి చూస్తానండి. సో మనమైతే NS200కి వైడ్ దాంట్లోనే వేసుకోవాలన్నమాట. ఇంకొన్ని బైక్స్ యమహా బైక్స్ అయితే ఉంటాయి కదా, వాటికైతే కొన్ని దాంట్లో స్క్రూస్ అనేవి చిన్నగా ఉంటాయన్నమాట. సో దాంట్లోకైతే ఇవైతే వేసేసుకోవచ్చు. అలాగైతే మనం వేరియేషన్ సెట్ చేసుకునేకి వీళ్ళైతే నీట్గా అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ బోల్ట్స్ ఉన్నాయి కదా, ఇవైతే కొద్దిగా టైట్ అయితే చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ టైట్గానే ఉంటాయి, సో కొద్దిగా టైట్ చేసుకుంటే మనకు మంచిది. సో ఇలాగైతే ఉంటుందన్నమాట. ముందుగా అయితే మనం నెంబర్ ప్లేట్ ఫిక్స్ చేసుకునే ముందు ఈ దీన్ని అయితే మన బైక్ అయితే ఫిట్టింగ్ అయితే చేసుకుందాము. మీకు నీట్గా చూపిస్తాను చూడండి. సో మీకు సరిగ్గా కనబడుతుందో లేదో, సో మనకి ఇలాగైతే వస్తుంది అన్నమాట. లుక్ అనేది ఇలాగైతే వస్తుంది, మీకు చాలా బాగుంటుంది లుక్ అనేది. కానీ మీరు ఫోల్డ్ చేసుకొని పోలీసులు చిక్కినారంటే మాత్రం గోవింద్ అనమాట. నేను ఎందుకు నువ్వెందుకు వేసుకుంటున్నావు బ్రో, నువ్వు ప్రమోట్ చేసినట్టే కదా అంటే చాలామంది అయితే కామెంట్ చేశారు. దానికోసం అయితే నేను చేస్తున్నా, కానీ మీరు ప్రతి ఒక్కరు ఇదే వేసుకోండి అని అయితే నేను అస్సలు రికమెండ్ చేయను. ఇంకా దీన్ని వేసుకోకపోవడమే మంచిదన్నమాట. ఎందుకంటే మనకి ఇల్లీగల్ కిందికి అయితే వస్తుంది నెంబర్ ప్లేట్. సో వేసుకున్నా కూడా మనకి ఎనీ టైము నెంబర్ ప్లేట్ అయితే తెరిచే ఉంచండి. ఒకవేళ మీరు మూసేశారంటే ఖచ్చితంగా పోలీసులు అయితే మీ బైక్ని సీజ్ చేయరు, కానీ ఫైన్ అయితే చాలా వేస్తారనమాట.
కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. నేనైతే దీన్ని ఎనీ టైం అయితే ఉంచాను అనమాట. దీన్ని ఓన్లీ వీడియో కోసం మాత్రమే నేను ఇన్స్టాల్ చేస్తాను. ఆ తర్వాత అయితే దీన్ని అయితే రిమూవ్ చేసేస్తాను. నేనైతే ఇట్లాంటి దాంట్లో ఎంకరేజ్ చేయను అనమాట. సో ఇప్పుడైతే మనము దీన్ని అయితే ఫిట్టింగ్ అయితే చేసుకున్నాము. ఇలాగైతే పెట్టాలి చూడండి. సో ఈ సైడ్ ఉంది కదా, సో దీన్ని అయితే ఇట్లా పైకి అయితే పెట్టేసుకోవాలి. మీకు చూపిస్తాను చూడండి. సో 30 నెంబర్ బోల్ట్ అయితే ఫిట్టింగ్ అయితే చేసేస్తున్నాము. సో టోటల్గా మన నెంబర్ ప్లేట్ అయితే ఫిట్టింగ్ అయితే జరిగిపోయింది అనమాట. సో నేను వచ్చేసి నాకు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి దీంట్లో, మీకు కూడా చెప్తాను. మీకు కూడా ఏమైనా ఇది ప్రాబ్లం అయితే అవ్వచ్చు అనమాట. ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం ఇక్కడ ఇది ఉంది కదా, ఈ చిన్న బోల్ట్, దీన్ని రిమూవ్ చేసి మీరైతే 30 నెంబర్ బోల్ట్ అయితే వేసుకునేది బెటర్ అనమాట. ఎందుకంటే ఈ చిన్న బోల్ట్ అనేది మనకు మాటికి అడ్డం వస్తుంది. సో నేనైతే దీన్ని రిమూవ్ చేసేసి 30 నెంబర్ బోల్ట్స్ అయితే వేసుకున్నాను. ఆ తర్వాత ఈ బోల్ట్స్ అయితే వేసుకున్నాను అనమాట, చిన్నవి ఎల్కివి. నెక్స్ట్ వచ్చేసి ఈ నెంబర్ ప్లేట్కి అయితే నేను మామూలుగా చాలామంది అయితే మామూలు ఫిట్టింగ్ వస్తుంది కదా, సో అదైతే అంత ఈజీ తీసేకి రాదనమాట. చాలామంది అయితే స్క్రూస్ అయితే వేసుకుంటా అంటారు. నేను వచ్చేసి నట్టు బోల్ట్ వేసుకున్నాను అనమాట. సో చూపిస్తాను చూడండి సైజు. సో ఈ సైజు అయితే నేను నట్టు బోల్ట్ అయితే వేసుకోండి. నేను వేసుకున్నప్పుడు నాకు ఈ బ్యాక్ సైడ్ వచ్చేసి చాలా గ్యాప్ వచ్చేసి ఇది ఇట్లా అడ్డం పడుతుంది అనమాట, సరిగ్గా కరుసుకోబోతుంటే. సో ఇప్పుడు చూడండి, సో ఇలాగైతే టోటల్గా క్లోజ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా అయితే ఉంది. సో మీరు మ్యాక్సిమం ఒక 1/2 ఇంచ్ బోల్ట్ నట్టు వేసుకుంటే బెటర్ అన్నమాట. సో ఇప్పుడైతే లుక్ చాలా అప్గ్రేడ్ అయిందనమాట. మీకు మామూలుగా అయితే నైట్ కాబట్టి నేను వీడియో రికార్డ్ చేస్తాను, అంత ఈజీగా కనబడకపోవచ్చు మీకు. సో నేను నెక్స్ట్ వీడియోలో బైక్ టోటల్ లుక్ అయితే చూపిస్తానన్నమాట. సో ఇలాగైతే మనము ఫోల్డ్ చేసేసుకోవచ్చు. నేను మెయిన్గా ఎందుకు వేసుకున్నానంటే మనకు ఒక ఫుల్ నేకుడ్ లుక్ వస్తుందని అయితే దీన్ని వేసుకున్నాను. సో నేను మళ్ళీ దీన్ని తీసేస్తాను, ఎందుకంటే పోలీసు దొరికామంటే చాలా ప్రాబ్లం అయితే అవుతుందన్నమాట. సో ప్రజెంట్ లుక్ అయితే ఇలాగైతే ఉంది. అలాగే ఫ్రంట్ నుంచి కూడా లుక్ చూపిస్తాను చూడండి ఒకసారి మీకు. సో ఫ్రంట్ అయితే నేను నార్మల్ వైజర్ అయితే వేసేసాను అనమాట. సో ఇప్పుడే నాకు ఈ లుక్ అయితే చాలా బాగా నచ్చింది ఇంతకుముందుతో పోల్చుకుంటే. సో సైడ్ నుంచి చూడండి, అసలు మనకి ఏంది లేనట్లయితే ఉంటుందన్నమాట దీన్ని క్లోజ్ చేసేసామంటే. సో చూడండి, ఇంతకుముందు అయితే ఇదైతే ఉండే మన దానికి. సో ఇదంతా బాగలేకుండా సో ఇప్పుడైతే దాన్ని రిమూవ్ చేసేసి మనము దీన్ని అయితే వేసుకున్నాం అనమాట. సో లుక్ అయితే ఒక 30% అయితే పెరిగిందనమాట లుక్ అనేది, చాలా అయితే బాగుంది ఇప్పుడు. సో ఇదన్నమాట ఇవాళ మన వీడియో. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే బైక్స్ గురించి, కార్స్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు, ఎంటర్టైనింగ్ వెళ్ళి తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ ఏ వీడియో కావాలో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఇంకోటి వచ్చేసి చాలామంది అయితే అడుగుతున్నారు, బ్రో అనంతపూర్లో బైక్ యాక్సెసరీస్ ఎక్కడ బాగా దొరుకుతాయని. సో ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క షాప్ అయితే ఉందన్నమాట. నేను ఆ షాప్స్ అన్నింటినీ నెక్స్ట్ వీడియోలో అయితే చూపిపోతున్నాను మీకు. ఓన్లీ షాప్స్, యాక్సెసరీస్ గురించి మాత్రమే మీకు సపరేట్ వీడియో అయితే వస్తుంది. మ్యాక్సిమం అనంతపూర్లో బైక్స్కి సంబంధించిన యాక్సెసరీస్ ఎక్కడెక్కడ దొరుకుతాయి, ఏ కంపెనీవి ఎంత తక్కువకు దొరుకుతాయో ప్రతి ఒక్కటి అయితే నేను వీడియో చేసి నేను అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ వీడియో అదే అన్నమాట మంది. సో ఈ వీడియో అయిపోయింటే ఒక 2-3 డేస్కి అయితే వస్తుందన్నమాట వీడియో. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. నేను మీ వెంకట్, సైనింగ్ ఆఫ్. జై హింద్.